ఫ్రెండ్స్ ఇది రెడ్మీ 4 అండి. ఇది కస్టమర్ డిస్ప్లే పని చేయట్లేదు, యారస్ పని చేయట్లేదు అని చెప్పి తీసుకొచ్చారు. ఇది డిస్ప్లే చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది రెడ్మీ 4 ఓటూ రిమూవ్ అంటే ఎలా ఓపెన్ చేయడం మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్ టూల్ అనేది రిమూవ్ చేసుకోవాలండి. సిమ్ టూల్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ డోర్ అనేది టోటల్గా ఓపెన్ అవుతుందండి. బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి. బటన్స్ పడిపోతాయి. కొంచెం మన సపోర్ట్ అనేది వేసుకుంటే బటన్స్ పడిపోకుండా ఉంటాయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకుంటే బటన్స్ పడిపోకుండా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనేది ఉంటుంది. ఇది జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. రెడ్మీ 4 అండి ఇది మోడల్. ఇది మనం వచ్చి డిస్ప్లే చేంజ్ చేయాలండి. ఫ్రెండ్స్ రెడ్మీ 4 మోడల్. ఓకే, ఇలా సపోర్ట్ క్యాప్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలండి. అలాగే బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత డిస్ప్లే కనెక్టర్, ఇది ఆన్ ఆఫ్ బటన్ సార్. ఇది డిస్ప్లే సపరేట్ చేయాలంటే కంపల్సరీగా మనం ఇవన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్. బ్యాటరీ కూడా డిస్ప్లే కూడా రిమూవ్ చేసుకోవాలండి. మదర్ బోర్డు కూడా దీన్ని సపరేట్గా ఓపెన్ చేసుకోవాలి. ఎందుకంటే టచ్ కనెక్టర్ ఎప్పుడు కూడా దీనికి కింద ఉంటుందండి, మదర్ బోర్డు కింద. కాబట్టి దీన్ని కంపల్సరీగా మనం ఓపెన్ చేసుకోవాలి. తర్వాత కింద నుంచి స్టెప్ ఉంటుంది. మరి ఫస్ట్ బ్యాటరీ అనేది మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఓకే, బ్యాటరీ అనేది మనం రిమూవ్ చేసుకున్నామండి. ఇది డిస్ప్లే కనెక్టర్, ఇది కింద సపోర్ట్ కనెక్టర్ అండి. ఇది కూడా మనం రిమూవ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇంటర్ఫేస్ కూడా కింద ఉంటుందండి. ఇది కూడా ఇది టచ్ కనెక్టర్. ఓకే, దీన్ని కూడా రెడ్మీ 4 ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూసుకుంటే స్టెప్ బై స్టెప్ అనేది మనం ఈ రకంగా ఓపెన్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్ దీని పనే ఉండదు, అంటే ఆల్రెడీ డ్యామేజ్డ్ కాబట్టి ఓపెన్ చేసుకుంటే ఇబ్బంది తప్ప ఏమి ఉండదు. ఓకే, ఒకసారి మనకి ఆ స్టెప్లో ఎక్కిందంటే డిస్ప్లే అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, డిస్ప్లే అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా. ఈ రెడ్మీ 4 అనేది మనం ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది కూడా ఫ్రేమ్ క్లీన్ చేయమా, నీళ్ళు కడుతున్నాను. ఓకే, అన్నమాట అదే ముచ్చట రాలిపోయినట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది రెడ్మీ 4 అండి. ఇది కాంబో అనేది ఫిట్ చేస్తున్నాం చూడండి.
ఓకే ఫ్రెండ్స్, రెడ్మీ 4 ఇది MA4 గమ్ అనేది మనం క్లీన్గా వేసుకుందామండి. అలాగే వీటి సపోర్ట్ అనేది చూసుకోవాలి. చెప్తున్నారు కదా, తొందరగా చూపించానండి. ప్రస్తుతానికి నాకు ఏమీ బాగాలేదంట. పిల్లలకి ఏమో చూపించాను, పిల్లలకి కూడా బాగాలేదంట. ఆగమంటున్నాడు ఉగాది వెళ్ళే వరకునా? ఉగాది అంటే ఇప్పుడు మార్చండి. ఇప్పుడు మార్చి సంవత్సరం ఉంది. 6 నెలలు ఉంటుంది. 6 నెలలు పైన ఉంటుంది. 6 నెలలు ఉంటుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 4 నెలలు. ఇచ్చేయండి లేదా అదే చెప్పి మా నలుగురు నేనే కదా మా వాళ్ళు పెట్టుకునేది. వేరే అలాగే అక్కడి నుంచి ఇబ్బంది అయిపోద్ది. నువ్వు నేను ఒకసారి వెళ్ళి వస్తా. వెళ్ళిపోతాయండి. రాజమండ్రి చిరాకొస్తుందండి. ఇద్దరు ఛార్జీలు డైలీ పొద్దులేసి మా ఆయన కదా ఇవ్వాలి. పిల్లలు మా అమ్మ దగ్గర తీసుకోదాం అనుకుంటున్నాం. ఒక ఒక 4 నెలలు మా అమ్మాయికి మళ్ళీ రేపు మా అమ్మాయికి కూడా ఛార్జీలు చూడాలి కాలేజీలో వేస్తే. దాన్ని నాకు ఆయన కూడా నష్టం. నేను కొంత ఛార్జీలు కట్టుకుని వెళ్ళి కదా, అంతే కదండి. అంతే కదా మరి. నేను మన ఛార్జీకి ఇప్పుడు ఇక్కడ 4,000, నాకు 2,000 అవుతుంది. 6, మా ఆయన గారికి 2,000 అవుతుంది. 8,000 అవుతుంది. మా పిల్లలకు కూడా 10,000 అవుతుంది. 10,000 శుభ్రంగా 5,000 మంచి ఇల్లు వచ్చేసారు. చేయలేకపోతుంది కదా, మొత్తం తొడ్డు చాలా అయిపోతుంది. మనిషిని వెళ్తున్నారు, ఆయన పెట్టాలి కదా. మనిషి ఉండాలి. ఎంత చూస్తే నడాలి అరిగిపోయింది కదా. ఇంట్లో వచ్చే ఓపులు ఉన్నావు, ఇంట్లో కూడా అరిగిపోయింది. అయినా అక్కడి నుంచి మొత్తం బాగా ఎక్కువ కదా. ఇంకా ఫ్రెండ్స్, డిస్ప్లే అనేది మేము కూర్చోబెట్టుకున్నామండి. 4 సైడ్లు కూడా ప్రాపర్గా చూసుకుని. ఇప్పుడు ఇది యాంటీ ఇంటర్ఫేస్, ఇది రెడ్మీ 4 సబ్ బోర్డ్ స్టిప్ అన్నీ కూడా మనం సిట్టింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో ఉండదు, ఓల్డ్ మోడల్ కదా. కొంచెం దీన్ని ఇది రెడ్మీ 4 ఫ్రెండ్స్. ఇది టచ్ స్ట్రిప్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మోడల్లో.
ఓకే, బటన్ స్టెప్ ఇది, టచ్ స్టెప్, అలాగే కాంబో. నెక్స్ట్ మనం బ్యాటరీ అనేది సెట్ చేసుకోవాలి. బ్యాటరీ ఇన్స్టాల్ చేసామండి. నెక్స్ట్ వచ్చి సపోర్ట్ క్యాప్. స్క్రూస్ అనేది స్విచ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ ఇన్స్టాల్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ అనేది సెట్ చేస్తాం. నెక్స్ట్ బ్యాక్ డోర్ అనేది సెట్ చేద్దాం. కాంబో కూడా 4 సైడ్స్ కరెక్ట్ కూర్చుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. సిమ్ అనేది ఇన్సర్ట్ చేద్దాం.
ఫ్రెండ్స్ మొబైల్ అనేది మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, రెండు ప్రాబ్లమ్స్ ఏమన్నా సరే మన షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.